దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా, అవకాశాలన్నీ మూసుకుపోయినా, మనుషులు నిన్ను వదిలివేసిన దేవుడు నీతో ఉంటే నీకు కొదువ అన్న మాటే ఉండదు. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా, నువ్వు ఉద్యోగం కోసము, వ్యాపారం కోసము, జీవనోపాధి కోసము ఎదురు చూస్తూ ఉన్నా, ఎన్నో రాత్రులు నిద్ర లేక నువ్వు గడుపుతూ ఉన్నా, దేవుడు అంటున్నారు, అమ్మ నేను నీతోనే ఉన్నాను, నీకు ఏది కుదవలేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేనున్న చోట కొదువ ఉండదు. నేను నీ కుటుంబాన్ని నేను పోషించబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. అయితే ఈరోజే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 34వ కీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. ఏ మేలు కూడా అంటే అది ఆత్మీయ స్థితిలో కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే కొదువ అన్న మాట ఉండదు. ఎప్పుడు అంటే యెహోవాను ఆశ్రయించు వారికి. మనము దేవుని ఆశ్రయిస్తూ ఉండగా, ఆయన్నే ఆధారము చేసుకుని, ఆయన్ని ఆశ్రయము చేసుకుని ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా కొదువ అన్న మాట ఉండదు. దేవుడు ఉన్న చోట కొదువకి చోటు లేదు. ప్రతి విషయమందు కూడా మనము ఆశీర్వాదకరంగానే ఉండబోతూ ఉన్నామండి. ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిన దేవుడు, సారేపతి విధవరాల ఇంట్లో ఉన్న ఆ గంపలో ఉన్న కొంచెం పిండెను, ఆ బుడ్డులో ఉన్న కొంచెం నూనెను దీవించి ఆశీర్వదించిన దేవుడు, ఇజ్రాయేలీల కొరకు మన్నాను కురిపించిన దేవుడు ఇంకా మన మధ్యన సజీవుడుగానే ఉన్నారండి. కాబట్టి ఏది కొదువ అని మనము మన పరిస్థితిని చూసుకోవద్దు, కానీ మనము దేవుని తట్టు మన కన్నులు ఎత్తినప్పుడు, ఆయన్ని ఆశ్రయం చేసుకున్నప్పుడు మనకి ఏది కొదువ ఉండదండి. ఏ విషయంలోనైనా సరే మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు పోషించబోతూ ఉన్నారు, సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నారు. అది ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, దేవుడు అన్ని విషయాల్లో కూడా మేలుల చేత దేవుడు మనల్ని నింపుతున్నారు. ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆయన మేలులతోనే నింపుతున్నారు. కాబట్టి ఆయన ఆశ్రయం చేసుకుందామండి. ఆయన మనల్ని మేలులతో నింపుతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరింతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డ రాకపోకలను తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించమని ప్రతి ఒక్క నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాత సన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.